హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ వచ్చేసి హెయిర్ రబ్బర్ బ్యాండ్ అనేది తయారు చేస్తున్నాను. నేను ఇక్కడ వచ్చేసి అటాచర్ MDF బేస్ రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఆల్రెడీ అటాచర్కి MDF బేస్ అనేది రబ్బర్ బ్యాండ్తో స్టిక్ చేసుకున్నాను. అది 1 డే ఆరనిచ్చి తర్వాత నేను చూపించే విధంగా ఇలా గ్లూ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. B7000 గ్లూ అనేది అప్లై చేసుకొని 6K ఐ షేప్ కుందన్స్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ 6K ఐ షేప్ కుందన్స్ తీసుకొని ఇలా స్టిక్ చేసుకోవాలి. నేను చూపించే విధంగా గ్లాసీ కుందన్స్ అనమాట ఇవి వచ్చేసి. ఇలా నీట్గా స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకున్నాక మళ్ళీ B7000 గ్లూ అనేది మిడిల్లో ఇలా నేను చూపించే విధంగా అప్లై చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 6K ఐ షేప్ కుందన్స్ రెడ్ కలర్ తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇలా నేను చూపించే విధంగా కొంచెం క్రాస్గా పెట్టి స్టిక్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా ఇందాక చూపించిన విధంగా పెట్టకుండా ఇలా కొంచెం క్రాస్గా పెట్టండి. ఇలా నీట్గా అన్నీ సమానంగా వచ్చే విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఎండ్ వరకు ఈ హెయిర్ బ్యాండ్ అనేది చూసి మీకు ఎలా ఉందో కూడా కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇలా స్టిక్ చేసుకున్నాక మళ్ళీ మిడిల్లో గ్లూ అనేది అప్లై చేసేయండి. ఇలా గ్లూ అనేది అప్లై చేశాక ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఈ షేప్లో ఒక కుందన్ ఉందన్నమాట. దాన్ని స్టిక్ చేసుకున్నాను. ఇలా ఫ్లవర్ కుందన్ టైప్లో ఒకటి ఉందన్నమాట. రెడ్ వైట్ కాంబినేషన్లో దాన్ని స్టిక్ చేసుకున్నాను మిడిల్లో. మీ దగ్గర ఏది ఉంటే అది స్టిక్ చేసుకోవచ్చు. అలా స్టిక్ చేసుకున్నాక మిగిలిన ప్లేస్లో ఇలా షుగర్ బీట్స్ అనేది ఇలా పోసేసేయండి. పోసి ఇలా అనేస్తే మనకి దానికి అంటుకొని ఎక్కువగా ఉన్నాయి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, ఎంతో అందంగా సింపుల్గా హెయిర్ బ్యాండ్ అనేది తయారైపోయింది. ఈ హెయిర్ బ్యాండ్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.